తెలంగాణలో చేయూత పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ అప్డేట్ మీకు చాలా ముఖ్యమైనది. కొత్తగా చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హులకు ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. వితంతువులు భర్త డెత్ సర్టిఫికేట్, ఒంటరి మహిళలు సెపరేషన్ నివేదిక, గీత కార్మికులు సంబంధిత సర్టిఫికేట్, చేనేత కార్మికులు చేనేత సర్టిఫికేట్, ఫైలేరియా బాధితులు హెల్త్ సర్టిఫికేట్ సిద్ధంగా ఉంచుకోవాలి. దరఖాస్తు కోసం మీ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించి అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోండి. ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని సమాచారం. ముఖ్యంగా, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే వివరాలు తెలుసుకోండి. ఈ సమాచారం ఉపయోగపడితే వీడియోను షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గడువు, అర్హతలు, డాక్యుమెంట్లపై తుది సమాచారం కోసం సంబంధిత అధికారులను తప్పనిసరిగా సంప్రదించండి.